అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు చూస్తున్నది తెలుగు రిమైండర్ ఛానల్. ఇది మా ప్రత్యేకమైన రంజాన్ 2026 పూర్తి ఇస్లామిక్ గైడ్ సిరీస్. ఈ సిరీస్లో మేము కేవలం ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీస్ ఆధారంగా మాత్రమే నిజమైన పరిశుద్ధమైన ఇస్లామిక్ జ్ఞానం మీతో పంచుకుంటున్నాం. మన రమజాన్ సరిగ్గా ఉండాలి, మన ఈమాన్ బలంగా మారాలి అనే ఉద్దేశంతో ఈ సిరీస్ రూపొందించబడింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. రంజాన్ నెల 9వ రోజున మనం చాలా ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. అదే జకాత్ మరియు సదకా మధ్య ఉన్న తేడాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించిన 5 ఇస్లాం మూల స్తంభాలలో జకాత్ ఒకటి. జకాత్ అనేది కేవలం దానం మాత్రమే కాదు, అది ఒక బాధ్యత మరియు ఒక విధి. జకాత్ అనే పదానికి అరబిక్ భాషలో పరిశుద్ధం చేయడం మరియు అభివృద్ధి చెందడం అని అర్థం. అంటే మనం మన సంపాదన నుండి కొంత భాగాన్ని పేదలకివ్వడం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన మిగిలిన సంపదను పవిత్రం చేస్తాడు మరియు దానిలో బర్కత్ అంటే శుభాన్ని కలిగిస్తాడు. జకాత్ అనేది ఫర్జ్, అంటే ఇది తప్పనిసరిగా చేయవలసిన పని. దీనికి భిన్నంగా సదకా అనేది మన ఇష్టపూర్వకంగా చేసే ధర్మం. సదకా వల్ల కూడా చాలా పుణ్యం లభిస్తుంది, కానీ అది జకాత్ లాగా ప్రతి ముస్లిం మీద విధి కాదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జకాత్ యొక్క ప్రాముఖ్యతను చాలా సందర్భాల్లో వివరించారు. ఖురాన్ మజీద్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక చోట్ల నమాజును స్థాపించండి మరియు జకాత్ చెల్లించండి అని ఆజ్ఞాపించాడు. దీనిని బట్టి నమాజుకు ఎంత ప్రాధాన్యత ఉందో జకాత్కు కూడా అంతే ప్రాధాన్యత ఉందని మనకు అర్థమవుతుంది. జకాత్ ఎవరు ఇవ్వాలి అనే విషయంలో ఇస్లాం స్పష్టమైన నియమాలనిచ్చింది. జకాత్ ఇవ్వడానికి ఒక వ్యక్తి మొదట ముస్లిం అయి ఉండాలి. ఆ వ్యక్తి బాలిగ్ అంటే యుక్త వయస్సు వచ్చినవాడై ఉండాలి. మరియు ఆ వ్యక్తికి సరైన మానసిక స్థితి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ వ్యక్తి దగ్గర నిసాబ్ అంటే ఇస్లాం నిర్ణయించిన కనీస సంపద పరిమితి ఉండాలి. ఈ సంపద ఆ వ్యక్తి దగ్గర ఒక హౌల్ అంటే ఒక పూర్తి చాంద్రమాన సంవత్సరం పాటు ఉండాలి. నిసాబ్ అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. బంగారం విషయంలో నిసాబ్ 87 గ్రాముల పైన ఉంటే మరియు వెండి విషయంలో 612 గ్రాముల పైన ఉంటే జకాత్ ఇవ్వడం ఫర్జ్ అవుతుంది. ప్రస్తుత కాలంలో వెండి నిసాబ్ విలువను ప్రామాణికంగా తీసుకుని జకాత్ లెక్కించడం పేదలకు ఎక్కువ మేలు చేస్తుంది. ఒక వ్యక్తి దగ్గర తన అవసరాలకు మించి ఇంత సంపద ఉంటే అతను ఖచ్చితంగా జకాత్ చెల్లించాలి. జకాత్ అనేది కేవలం డబ్బు మీద మాత్రమే కాదు, బంగారం, వెండి, వ్యాపార సరుకులు, పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలు మరియు బ్యాంకులో ఉన్న సేవింగ్స్ మీద కూడా లెక్కించాలి. అయితే మనం నివసించే ఇల్లు, మనం వాడే కారు మరియు రోజువారీ బట్టల మీద జకాత్ ఉండదు. జకాత్ ఎంత ఇవ్వాలి అంటే మన దగ్గర ఉన్న మొత్తం పొదుపు మరియు పైన చెప్పిన ఆస్తుల విలువలో 2.5% అంటే 100 రూపాయలకు 2.5 రూపాయలు లెక్కనివ్వాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తి దగ్గర 1,00,000 రూపాయలు ఒక సంవత్సరం పాటు మిగిలి ఉంటే అతను 2,500 రూపాయలను జకాత్గా ఇవ్వాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహీ బుఖారీ హదీసులో జకాత్ చెల్లించని వారి గురించి హెచ్చరించారు. ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన సంపదకు జకాత్ చెల్లించరో ఆ సంపద ప్రళయ దినాన ఒక భయంకరమైన పాముగా మారి వారి మెడకు చుట్టుకుంటుందని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అందుకే జకాత్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జకాత్ ఎవరికి ఇవ్వాలి అనే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖుర్ఆన్లోని సూరహ్ తౌబా 9వ అధ్యాయం 60వ వచనంలో స్పష్టంగా 8 వర్గాల వారిని పేర్కొన్నాడు. వారు ఫుకరా అంటే నిరుపేదలు, మసాకీన్ అంటే అవసరంలో ఉన్నవారు, జకాత్ వసూలు చేసేవారు, అప్పుల్లో ఉన్నవారు మరియు ప్రయాణికులు. ఇలాంటి వారికి మాత్రమే జకాత్ ఇవ్వాలి. ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాలి. జకాత్ డబ్బును మన తల్లిదండ్రులకు లేదా మన పిల్లలకు ఇవ్వకూడదు, ఎందుకంటే వారిని పోషించవలసిన బాధ్యత మనదే. అలాగే జకాత్ డబ్బుతో మసీదులు నిర్మించడం లేదా శ్మశాన వాటికలు కట్టడం వంటివి చేయకూడదు, ఎందుకంటే జకాత్ నేరుగా పేదలకు చేరాలి. సదకా విషయానికి వస్తే ఇది వాలంటరీ చారిటీ అంటే స్వచ్ఛంద దానం. దీనికి ఎటువంటి పరిమితి లేదు మరియు ఏ సమయంలోనైనా ఎంతైనా ఇవ్వవచ్చు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహీహ్ ముస్లిం హదీసులో చెప్పినట్లుగా ఒక సోదరుణ్ణి చూసి చిరునవ్వు నవ్వడం కూడా సదకా కిందకే వస్తుంది. జకాత్కు సదకాకు ఉన్న ప్రధాన తేడాలు ఏమిటంటే జకాత్ ఫర్జ్, సదకా నఫిల్ అంటే ఐచ్ఛికం. జకాత్కు ఖచ్చితమైన శాతం ఉంటుంది, సదకాకు ఉండదు. జకాత్ కేవలం అర్హులకు మాత్రమే ఇవ్వాలి, కానీ సదకా ఎవరికైనా ఇవ్వవచ్చు.
జకాత్ సంవత్సరానికి ఒకసారి ఇస్తాము కానీ సదకా ప్రతిరోజూ ఇవ్వవచ్చు. జకాత్ ఇవ్వడం వల్ల సమాజంలో పేదరికం తగ్గుతుంది మరియు సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోకుండా అందరికీ అందుతుంది. మనం రంజాన్ నెల 9వ రోజున ఉన్నాము. ఈ పవిత్ర మాసంలో చేసే ప్రతి మంచి పనికి పుణ్యాలు అనేక రెట్లు ఎక్కువగా లభిస్తాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, కేవలం ఆకలితో ఉండటం వల్ల ఉపవాసం పూర్తి కాదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినట్లుగా ఎవరైతే చెడు మాటలు మరియు అబద్ధాలు వదలరో వారు కేవలం ఆకలి దప్పులతో ఉన్నట్లే, కానీ వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఎటువంటి ప్రతిఫలం లభించదు. అందుకే ఉపవాసంతో పాటు మన నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ఫోన్ వాడకాన్ని తగ్గించి ఎక్కువ సమయం దిక్రు అంటే అల్లాహ్ను స్మరించడం మరియు ఖురాన్ పఠనం చేయాలి. గొడవలకు దూరంగా ఉండాలి. రంజాన్ అనేది మనల్ని ఒక మంచి మనిషిగా మార్చే శిక్షణా కాలం. మన సంపదను లెక్క చూసుకుని జకాత్ చెల్లించడంలో ఆలస్యం చేయకండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ఉపవాసాలను, మన జకాత్ మరియు సదకాలను స్వీకరించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు సరైన మార్గంలో నడిచే తౌఫీక్ ప్రసాదించాలని మరియు మన పాపాలను క్షమించి మనందరికీ జన్నత్ అంటే స్వర్గంలో చోటు కల్పించాలని మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ నరకాగ్ని నుండి కాపాడాలి. అల్లాహుమ్మ ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫాఫు అన్ని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ఆరాధనలను అంగీకరించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.